విష కలుషితాల ఊసేలేని స్వచ్ఛమైన శుద్ధమైన ఆహారోత్పత్తుల వినియోగానికి ఇటీవల అంతా ఆకర్షితులవుతున్నారు. సేంద్రియ ఉత్పత్తుల కోసం పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా రసాయన ఎరువులు, పురుగుమందులు వాడని ఆకుకూరలు, కాయగూరలకు ఈ రోజున ఎంతో గిరాకీ ఉంది. సంప్రదాయ రసాయన సేద్యంలో కూరగాయలపై అనునిత్యం వాడే విషపూరిత పురుగుమందుల గురించి, ఎంత కడిగినా వాటిలో మిగిలి ఉండే రసాయన అవక్షేపాల గురించి అందరికీ ఎరుకే. ఇది వినియోగదారుల ఆరోగ్యాన్ని తూట్లు పొడుస్తుంటే అటు పండిస్తున్న రైతుకి ఆర్థిక నష్టం కలిగిస్తోంది. ఎరువులు, మందులపై పెడుతున్న ఖర్చుల వల్ల లాభాలు కుచించుకుపోతున్న తరుణంలో సేంద్రియ మార్కెట్ను ఒడిసిపడుతున్న కొందరు కర్షకులు సేంద్రియ బాట పడుతున్నారు. అలా రసాయన సేద్యం నుంచి సేంద్రియ సేద్యానికి మళ్లుతున్న పరిణామ దశలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా ఓర్పు, నేర్పుతో వాటిని అధిగమించి సేంద్రియ సాగులో నిలదొక్కుకోవడమే కాదు, మంచి లాభాలను చవిచూస్తున్నారు. అంతేకాదు, వినియోగదారులకు స్వచ్ఛమైన ఉత్పత్తిని అందించామన్న సంతృప్తిని మిగుల్చుకుని తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.